బాబా వస్తానా బాబా. అదేంటి దేవి ఉత్తన్నం పట్టుకొచ్చావు? ఉన్న కూరంతా పాపకేసాను, నీకు కారంతో పెట్టాను బాబా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బాబా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే 4 డబ్బులు వస్తాయి, ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఊరుకోవే, ఈ సంవత్సరాలు వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. దేవి వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా పరివిల్లు ఎత్తి కరిమప్పు వానవాడాలే వేయని నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవుడు. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కున్నాం. నాన్న స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న, అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా టెన్నిస్ పెట్టి పంపిస్తుంది, అదేమో నా గాలి పుచ్చుకుంటుంది నాన్న. మా మంచి నాన్న, ఈసారి పంట పడ్డాక నీకు అన్ని కొత్తవి కొంటా, సరేనా? ఎరా సెంటేజ్, వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీరుతావని నమ్మకం లేదులే, అంచేత ఈ ఎడ్లని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూపందే, దూరం కరగదంటుందా తన కలలుగా మెరిసే తడుకుల తీరం, నిజమై నిలిచే నిమిషం కోసం పిసలను తరిమే గురువే ప్రేమంటే. ఈసారి పంట బాగానే పండిందిరా. ఆ మిగతా 3 పట్ల నుంచి ఏం లేదు కానీ ఈసారి బాగానే వస్తాయి అనుకుంటా డబ్బులు. మీరు చెప్పింది ఎవరైనా కొనరెక్కడ అమ్మితే అమ్మంటే అదే మీ సావండి. ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారా? సంతేష్, ఎక్కడికి వెళ్తున్నావురా? పొద్దున్న నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నాతో రాకూడదు, నా తల్లి కదా, ఇక్కడే ఉండు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. కడసారిది వీడ్కోను కన్నీటితో మార్చేవ్రాను, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బాబా, బంతాని పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డావు, ఇంత చేసిన ఏముంది అయ్యా? కొత్త బట్టలతో ఏమి వద్దాం నాన్న.
అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భూమిని చరితని నిలిపెను నీ కృషి